ఏం తలకాయ నొప్పిది ఏం పంచాయతీ చెప్పుర్రు ఇప్పటికి కూడా గవ్వే మాటల ఎలక్షన్ల ముంగట అంటే ఏదో ఆయన టీవీ నడిచింది ఇప్పటికన్నా పని మీద శ్రద్ధ పెడితే మంచిగా ఉంటాయి కదా ఊకే జైళ్ళు అంటాడు కేసులు అంటాడు అరెస్టులు అంటాడు ఇప్పుడేమో ఇసొంటి మాటలు ముంగటేసుకున్నాడు అని తలకాయలు పట్టుకుంటున్నారట బండి సంజయ్ అన్న మాట్లాడిన మాటలు విన్న కరీంనగర్ కొందరు పబ్లిక్ ఇంతకు బండి సంజయ్ అన్న ఏం మాటలు మాట్లాడిండు ఎవరి గురించి మాట్లాడిండు ఎక్కడ మాట్లాడిండు అనేది ఆ ముచ్చట్లేదో పురాగార్చుకుందాం పాడి అక్కడ బీదర్లో మీ అందరికీ ఇన్నోళ్ళు చెప్పిన విషయం చెప్తా బీదర్లా ఇదే టిఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుడికి ప్రింటింగ్ ప్రెస్ ఉండేయారా పంచిన అన్ని దొంగనోట్లే ఉద్యమం తర్వాత ఎన్నికలప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు పంచిన పైసలు మొత్తం దొంగనోట్లే బీదర్లో ముద్రించిన దొంగనోట్లు అవి కుల్లా 2014 ఎలక్షన్ల కారు పార్టోలు పైసలు వంచిరట గా పైసలు బీదర్ల ప్రింటింగ్ కొట్టిన దొంగ నోట్లాట కారు పార్టోలే దొంగ నోట్లు ప్రింటింగ్ కొట్టించి జనాలకు వంచిరట మరి గీ ముచ్చట నీకెట్లేరుకనే సంజయ్ అన్న అని అంటే నాకు మొన్న ఢిల్లీలో ఒక పోలీస్ ఆఫీసర్ కలిసిండు సార్ నేను సిద్దిపేట ఎస్పీ ఉన్నప్పుడు బీదర్ లో ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉండే ఆ ప్రింటింగ్ ప్రెస్ టిఆర్ఎస్ పార్టీ ఆది నాయకుడిది మరి ఏం చేస్తారు సార్ అంటే టిఆర్ఎస్ పార్టీ కరపత్రాలు కాదు దొంగ నోట్లు ముద్రిస్తారట దొంగ నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ బీదర్ లో ఉన్నది నేను ఆ ప్రింటింగ్ ప్రెస్ సీజ్ చేద్దామని పోయినాను పోయేసరికి రాష్ట్రంలో నుండి ఒక ముఖ్య నాయకుడు నాకు ఫోన్ చేసి మీకు డ్యూటీ అక్కడ లేదు మీరు పోకండి అని చెప్పి నన్ను ఆదేశిస్తే నేను పోలేకపోయినా గప్పట్ల సిద్దిపేట ఎస్పీగా పనిచేసిన ఓ పోలీస్ ఆయన మొన్న ఢిల్లీలో కలిసి గీ ముచ్చట చెప్పిండట బండి సంజయ్ అన్న తోటి గా ప్రింటింగ్ ప్రెస్ కు తాళమేద్దామని పోతే నన్ను ఆపిర్రు కారు పార్టోళ్ళు అని కూడా చెప్పిండట మరిగా పోలీస్ ఆయన ఎవ్వలో గిన్నేళ్ళాగినాక బండి సంజయ్ అన్నకు గిప్పుడెందుకు చెప్పిండో ఏందో గాని ఒకవేళ గదే గనుక నిజమైతే గప్పుడు 2014లో సెంటర్ల పువ్వు పార్టీ సర్కారే ఉండే అట్లనే కర్ణాటక రాష్ట్రంలో కూడా పువ్వు పార్టీ సర్కారే ఉండే మరి గా బీదర్లో నిజంగానే కేసీఆర్ సార్కు ప్రింటింగ్ ప్రెస్ ఉండి దాంట్లో దొంగ నోట్లు ప్రింటింగ్ కొడుతుంటే గప్పుడెందుకు బయటికి రాలే ఇంటెలిజెన్స్ వాళ్ళకు పోలీసు వాళ్ళకు ఎవ్వలకి ఎందుకు తెలవలే సరే గప్పుడు అయిపోయింది అటెన్కాలం మళ్ళా కూడా సెంటర్లో పువ్వు పార్టీ వచ్చింది కదా మరి గప్పుడన్నా ఎంక్వైరీ ఎందుకు చేయలే సరే గది కూడా ఇడిచిపెడదాం మరి ఇప్పుడు మూడో తాప కూడా సెంటర్లో పువ్వు పార్టీ ఉండే నువ్వు కేంద్ర మంత్రివేనాయే మరి నువ్వే ముంగటపడి ఎంక్వైరీ చేపియొచ్చు కదా ఉత్తగా మైకు పట్టుకుని మాట్లాడితే ఏం ఫాయిదా నువ్వు కేంద్ర మంత్రివి ఎంక్వైరీ చేపించి నిజాలు బయటికి తెచ్చి ఇగో వీళ్ళు చేసిన అల్కదా కోపనాన్ని జనాల ముంగట పెట్టి వాళ్ళని లోపల పెట్టాలి గాని ఎవలో చిన్న కార్యకర్తలు మాట్లాడినట్టు మాట్లాడితే ఎట్లనే సంజయ్ అన్న అధికారం మీ చేతిలో పెట్టుకొని మైకులో ముచ్చట్లు చెప్తున్నావంటే గా ముచ్చట్లు ఎంత నిజం ఉన్నదో నీకే తెలవాలిగా దొంగ నోట్లు ప్రింటింగ్ కొట్టి పంచుతనైతే గవి మాయం కావు కదా జనాల చేతుల్లో నడుతూనే ఉంటాయి అని అనవట్టిరు గీ ముచ్చటెరుకైన కారు పార్టోళ్ళు ఇక మరి గా దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ గురించి చెప్పిన పోలీస్ ఆయనని ఎంబడి పెట్టుకొని పోయి గా కథను బయటికి ఎన్నడు తెస్తాడో బండి సంజయ్ అన్న చూడాలిగా సీటు త్యాగం చేసేది ఉంటే ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి అధికారం వచ్చినాక అస్సలకే పట్టించుకుంటలేరని పిఠాపురంలో వర్మ సార్ ఫ్యాన్స్ మస్తుగా గరం మీద ఉన్నారన్న ముచ్చట అందరికి ఎరుకునేదే కదా ఇక పవనాలు సారు ఎవరి పుణ్యాన గెలవలేదు జనాలు ఓట్లు ఎత్తనే గెలిచిండు అని మొన్న నడవ నాగబాబు సార్ మాట్లాడిన మాటలతో కూడా బగ్గనే రచ్చయింది అయితే పిఠాపురంలో వర్మ సారు పతార తగ్గించడానికే ఇటువంటి మాటలు మాట్లాడతాను అనే ముచ్చట్లు బయటకు వచ్చేటాలకు వర్మ సారు పిఠాపురంలో ఒక కొత్త పిలాన్ వేసినట ఆ పిలాన్ ఏంటిదో మనం కూడా అరుచుకొని వద్దాం పారి ఎమ్మెల్సీ పదవి ఇగత్తది అగత్తదని కండ్లల్లో వత్తులేసుకొని మరీ ఎదురు చూసిన పిఠాపురం వర్మ సారుకు గిప్పటిదాకా చాలా షాకులే దాకినాయి గిప్పటిదాకా షాకులు మీరు నాకు ఇచ్చిండ్రు గిప్పటికెంచి నేను షాకులు ఇస్తే ఎట్లుంటుందో చూద్దురు అన్నట్టుగా కొత్త ప్లానింగ్లు ఎత్తున్నాడట వర్మ సారు ఎమ్మెల్సీ పదవి ఇత్తనని బాబు సారు ఇయ్యలే పొత్తు ధర్మంలో వర్మ గారికి ఇబ్బంది ఉంటుంది కార్యకర్తలకు ఇబ్బంది ఉంటుంది కానీ ఆ పొత్తును మనం నెరవేర్చవలసిన బాధ్యత కూడా ఉంటుంది నేను అందుకే వారికి ఒక మాట చెప్పాను మీరు ఎమ్మెల్యేగా రాలేరు గాని ఆ నియోజకవర్గం తరపున మొదటి విడత లిస్ట్ లో ఎమ్మెల్సీగా వారే ఉంటారు నా గెలుపును వర్మ చేతిలో పెడుతున్నా అని పవన్ సార్ చెప్తే పవన్ గెలుపుకు కారణం పిఠాపురం జనాలు జన సైనికులే తప్పితే ఇంకొకరు కాదు మా వల్లనే గెలిచిండు అని ఎవరన్నా అనుకుంటే ఇక అల్ల కర్మ అని నాగబాబు సారు మాట్లాడిండు ముఖ్యంగా వర్మ గారికి నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం పిఠాపురం జన సైనికులు పిఠాపురం పౌరులు పిఠాపురం ఓటర్స్ వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఎంత ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ గిట్లా ఎన్ని అవుతున్నా కూడా గిన్నొద్దులు సప్పుడేకున్న వర్మ సారు ఇప్పుడు కొత్త కార్యాలు ముంగటేసుకుంటున్నాడట
ఎవ్వలెంత దూరం పెట్టినా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా నాకుండే బలం నాకుంటుంది అన్నట్టుగా ప్రజలే నా బలం అని పోస్టు పెట్టిండు. ఇక బాబు సారే మన అధినేత, ఆయన చెప్పినట్టు తినాల్సిందే అని ఇన్నొద్దులు మాట్లాడిన వర్మ సారు కార్యకర్తే అధినేత అని సోషల్ మీడియాలో పోస్టు పెట్టిండు. అట్లనే ప్రతి బుధవారం నాడు నియోజకవర్గంలో జనాల సమస్యల పరిష్కారాల కోసం మీటింగులు పెట్టే ఆలోచనలు కూడా ఎత్తున్నాడట వర్మ సారు. జనాల సమస్యల మీద పవన్ కళ్యాణ్ సారు ఇప్పటికే గిసొంటి కార్యం చేస్తున్నాడు. ఎమ్మెల్యేగా పవన్ సారు చేస్తున్నట్టే వర్మ సారు కూడా సేమ్ కార్యం ముంగటేసుకుంటున్నాడు. అంటే పవన్ సారుకు పోటీగా వర్మ సారు నియోజకవర్గంలో పనులు మొదలు పెడుతున్నాడు అన్నట్టు. ఏ పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా జనాలుంటే అచ్చే తాపకన్నా ఏదోటి వేయచ్చు అని ఇట్లా ప్లానింగ్లు ఎత్తున్నాడు కావచ్చు వర్మ సారు. ఇక చూడాలి మరి ముంగట ఇంకెట్లుంటుందో వర్మ సారు కథ. చెయ్యి పార్టీల మంత్రి పదవుల కోసానికి మస్తుగా పోటీ నడుస్తున్నదట. నాకు కావాలని ఎవరి ప్రయత్నాలు వాళ్ళు బగ్గనే చేస్తానులట. ఇక మరి ఆఖరిదలకు ఎన్ని పంచాయతీలు అవుతాయో ఏమో తెలియదు కానీ ఇప్పుడైతే బహిరంగంగానే పంచాయతీలు పెట్టుకుంటున్నారు చెయ్యి పార్టీ వాళ్ళు. ఓ మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతుంటే నువ్వు ఆగు ముందుగా నువ్వు మాట్లాడు బంద్ చేయి అని చెప్పి ఆయన మాట్లాడుతున్న స్పీచ్కు అడ్డుపడ్డట్టే చేసిరట కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు. మరి ఇంతకా మాజీ ఎమ్మెల్యే ఎవరు, అసలు ఏ నియోజకవర్గంలో ఈ పంచాయతీ జరిగింది, ఆ పంచాయతీకి కారణాలు ఏందనేది పురాగరుచుకొని వద్దాం పారి. దయచేసి అందరు కూసోండ్రి అని అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపతన్న ఎంత చెప్పినా కూడా ఎవ్వలిన్లే. ఇంటలేరు కార్యకర్తలు. మా మీద కేసులైతున్నాయి అని లొల్లి పెట్టిరు. 15 నెలలు ఓపిక పట్టినాం, ఇంకెన్ని రోజులు ఓపిక పట్టాలి అని గద్వాల కాంగ్రెస్ ఇన్ఛార్జి సరితక్క కారు పార్టీల గెలిచి షెయ్యి పార్టీలకు జంపైన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్న గురించే గీ మాట. గప్పుడు గీనను పార్టీలకు తీసుకున్నప్పుడు ఇద్దరికి సమన్యాయం చేస్తామన్నారు గాని ఆవు ముందు భాగం మాకు వెనక భాగం ఆలకిచ్చిండ్రు, మేత మేమేస్తే పాలు ఆలు వెండుకుంటున్నారు అని కారెడ్డవాడింది సరితక్క. షెయ్యి పార్టీ మీద పోటీ చేసి గెలిచిన ఆయనను షెయ్యి పార్టీలకు తీసుకునుండే పెద్ద తప్పు అని గప్పట్ల గిట్లనే లొల్లిపెట్టి కన్నీళ్లు పెట్టి ఎంత చెప్పినా ఎవ్వలిన్లే షెయ్యి పార్టీ పెద్ద లీడర్లు. గడవో దిక్కు ఫిరాయింపుల మీద సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నదనే ఆగములున్నారు. ఇక గిప్పుడేమంటారు గిప్పుడెవలింటారు సరితక్క బాధను గని షెయ్యి పార్టీలనైతే శాన నియోజకవర్గాలలో ఇప్పుడు గిదే పంచాదులు నడుస్తున్నాయి. మంచిగున్న కాడ గోకి పుండు చేసుకున్నట్టు కాకపోతే గిదాన్ని ఏమనాలే, ఉత్తగా కారు పార్టీలో గెలిచిన వాళ్ళను గుంజుకుంటిరి. ఇప్పుడు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీనే నమ్ముకున్నోళ్లకు సమాధానాలు చెప్పలేక ఆగం కావడతిరి అని అనవట్టిరు గీ ముచ్చటెరకైన తెలంగాణ పబ్లిక్. ఆగో సెక్యూరిటీ కొలువు చేసే గీనేంది వెరైటీగా కాళ్లకు సంచులు కట్టుకున్నాడు అని పరిశాన్ అవుతున్నారు కదా. కాళ్లకు దోమలు గరవద్దని గీ ఆలోచన చేసిండట సెక్యూరిటీ అన్న. భద్రాద్రి కొత్తగూడెంలో ఒక షాపింగ్ మాల్లో సెక్యూరిటీ కొలువు ఎత్తున్నాడట. ఇక దినం రాత్రి అయిందంటే చాలు ఆడున్న డ్రైనేజీలకించి దోమలు దండయాత్రకు వచ్చినట్టే అత్తున్నాయట. బూట్లు వేసుకున్నా కాళ్ళను ఆడిచ్చినా దోమలు అస్సలకే పోతలేవట. నీ అవ్వ ఇక గిట్లయితే కాదని కాళ్లకు గీ తిరిగా సంచులు కట్టుకున్నాడు. మరి దోమలు కాళ్ళకే కరుతున్నాయా అన్న? చేతులకు కూడా 2 సంచులు కట్టుకోకపోయినావు. అట్లనే కండ్లు ముక్కు మందం సంచికి పొక్కలు పొడిచి తలకాయ కూడా ఒక సంచి తలిగించుకుంటే అయిపోయే అని అంటున్నారు అన్న చేసిన ఇక్మతి చూసినోళ్ళు. అందరూ దోమలను తరిమిగొట్టనీకి ఆల్అవుట్లు, దోమల బ్యాట్లు, మచ్చడి దాన్లు వాడుతుంటే అన్న వెరైటీగా సంచులను ట్రై చేసిండు పోన్రి. ఇక మొత్తానికి దోమలు చేయబట్టి సెక్యూరిటీ గార్డ్ అన్నకు సెక్యూరిటీ లేకుండా పోయిందని కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. ఇగో టీవీలు ఎత్తుకపోతున్న గీ లెవెలో పాత ఇనుప సామాన్లు కొనుక్కపోయేటోళ్ళు కావచ్చు. గందుకే ఇంట్లో ఖరాబ్ అయిన టీవీలు ఫ్రిడ్జ్లు గిన ఎత్తుకపోతున్నారని అనుకునేరు. కాదుల్లో లోన్లు రికవరీ చేసుకునే బ్యాంక్ ఆఫీసర్లట. కర్నూలు జిల్లా చిప్పగిరిలున్న బెల్డోనల జరిగింది ఇది. ఆడున్న సొసైటీ బ్యాంకుల అప్పులు తెచ్చుకున్న రైతన్నల పరిస్థితి ఇది. అయితే లోన్లు టైంకు కట్టలేదని బ్యాంక్ ఆఫీసర్లు ఇంటికొచ్చి మరి సామాన్లన్నీ రికవరీ చేసుకున్నారు. గిట్లా టీవీలు ఫ్రిడ్జులు బైకులు ఆఖరుకు ట్రాక్టర్లు
ఇట్లా ఇంట్లో ఏది కనబడితే అది బాకీ కింద సీజ్ చేసి తీసుకుపోతున్నారట ఆఫీసర్లు. కంపెనీల పేరు మీద కోట్లు ఎగ్గొట్టినోళ్ళని ఇడిచిపెట్టి చిన్న సన్నకారు రైతుల మీదేందో బ్యాంకోళ్ళ ప్రతాపం అని గరమైతున్నారు. ఇది చూసినోళ్ళు చాలా మంది. పిల్లి కండ్లు మూసుకొని పాలు తాగుకుంటా నన్నెవరు చూస్తలేరని అనుకున్నదట. ఇగో గీళ్ళ కథ కూడా గట్లనే ఉన్నది. లారీల కూసొని మంచిగా పేకాట ఆడుతున్నారు. ఆగో చూసిండ్రు కదా నుల్లా క్లబ్బుల కదా కూసున్నట్టే మంచిగా రౌండ్గా కూసున్నారు. గింతల్నే మీదికెంచి వచ్చిన డ్రోన్ గీళ్ళని దొరకబట్టింది. ఇక ఎంబటే జీప్ వేసుకొని వచ్చి లారీని రౌండప్ చేసిండ్రు పోలీసోళ్ళు. విజయనగరంలో జరిగింది ఇది. సిటీలో డ్రోన్లతోని జల్లెడ పడుతుంటే లారీల పేకాట ఆడుతున్న గీళ్ళుగా అనొచ్చిండ్రట పోలీసోళ్లకు. ఈ ఎంబట గీళ్లను అరెస్ట్ చేసి స్టేషన్లకు తీసుకుపోయిండ్రు పోలీసోళ్ళు. చూసిండ్రు కదా పబ్లిక్ పోలీసోళ్ళు టెక్నాలజీని ఎట్లా వాడుతున్నారో. అంతకు మొదలు కరోనా లాక్డౌన్ టైంలో కూడా గిట్లనే డ్రోన్ల సాయంతో బయట కనిపించిన వాళ్ళను పట్టుకున్నారు. వరద బాధితులకు సాయం చేయనికి కూడా బగ్గనే వాడిండ్రు. టెక్నాలజీ సాయంతో క్రైమును కంట్రోల్ చేస్తున్న పోలీసోళ్లను తారీఫ్ చేసింది హోంమంత్రి అనిత మేడము. మొత్తానికి డ్రోన్లతోని పోలీసోళ్ళకైతే బగ్గనే పాయిదా అవుతున్నది పోన్రి. వారేవా గీ పెట్రోల్ బంకోళ్ళు చూడుండ్రి ఎసొంటి ఇక్మతి చేసిండ్రో. ఎండలకు వశపడక 2 కూలర్లను తీసుకొచ్చి 2 పంపుల నడుమ పెట్టిండ్రు. అయితే ఎండవేడికి పెట్రోల్ పంపులు గరమై ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నదని గీ తిరగ చేసిండ్రట. ఇక అటొక్క కూలరు ఇటొక్క కూలర్ను పెట్టి అచ్చిపోయే బండ్లకించి వచ్చే వేడిని చల్లగాలితోని కంట్రోల్ చేస్తున్నారట. గిట్లా అసలుకే ఎండాకాలం అయ్యే ఇక బండ్లకించి వచ్చే వేడి కూడా బగ్గైతే ఎట్లా, ఏదన్నా అగ్ని ప్రమాదం జరిగినా జరుగుతుందని ముందు జాగ్రత్తగా గీ ఆలోచన చేసిండ్రట ఆడున్న బంకోళ్ళు. ఆదిలాబాదులున్న ఇచ్చోడ పెట్రోల్ బంకులుగా అనొచ్చినాయి గీవి. ఇక మొత్తానికి ఇటు పంపులకు అటు పని చేసే కస్టమర్లకు కూలర్లకించి వచ్చే చల్లగాలితోని ఎసొంటి తిప్పలు లేకుండా అవుతున్నదని అంటున్నారు ఆడున్నోళ్ళందరూ. చూసిండ్రా ఎండాకాలంలా మనుషులకే కాదు జీవాలకు కూడా ఏం కావద్దని జూ పార్కుల కాడ కూడా కూలర్లు పెట్టుడు. ఆఖరుకు గిట్ల ప్రమాదాలు జరగద్దని పెట్రోల్ బంకుల కాడ కూడా కూలర్లు పెడుతున్నారు. ఇక ఎండలు బగ్గ కొట్టేనంటే చేన్ల కాడ కూడా గడ్డివాములు అంటుకోవద్దని గడ్డివాములు చుట్టూ కూడా కూలర్లు పెడతారు కావచ్చు రేపు అని కామెంట్లు పెడుతున్నారు ఇది చూసినోళ్ళు. పబ్లిక్ ఇక ఇవాళ నేను తీసుకొచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. మళ్ళొకసారి మీ అందరికీ విశ్వావసనామ తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇగో ఈళ్ళ తాజా పంట సమర్పించి మన జోర్దార్ వార్తలు మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తలు మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా మనం చూసుకుంటూనే ఉండరు మన HM TV.